మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఈ ప్లానెట్ మీద ల్యాండ్ అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ ప్లానెట్ లో సాలిడ్ సర్ఫేస్ ఉండదు. ఒకవేళ మీరు ల్యాండ్ అవ్వాలని దిగారంటే మాత్రం పడుతూనే ఉంటారు. చివరికి మన సోలార్ సిస్టమ్ లో ఉన్న అతిపెద్ద ఓషన్ లో పడతారు. కాకపోతే ఆ ఓషన్ వాటర్ తో కాదు, మెటల్ లిక్విడ్ తో ఉంటుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం 55,000 కిలోమీటర్ లోతు ఉంటుందంట. ఎందుకు ఆ ప్లానెట్ ఏదో గెస్ చేశారా? జూపిటర్ మన సోలార్ సిస్టమ్ లోనే అతిపెద్ద ప్లానెట్. బిగ్గెస్ట్ ప్లానెట్ మాత్రమే కాదు, మన సోలార్ సిస్టమ్ కి బాడీ గార్డ్ కూడా. ఈ జూపిటర్ ప్లానెట్ లో 1300 ఎర్త్స్ కూడా సరిపోతాయి. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని తీసుకున్నా జూపిటర్ ఇంకా 2.5 టైమ్స్ ఎక్కువగానే హెవీగా ఉంటుంది. ఒకవేళ మీరు జూపిటర్ దగ్గరికి వెళ్ళాలని చూసారంటే దాని దగ్గర ఉన్న రేడియేషన్ మిమ్మల్ని చంపేస్తుంది. అయినా సరే దానిలోకి వెళ్ళారనుకోండి 6500 కిలోమీటర్స్ ఫాస్ట్ గా తిరుగుతున్న స్ట్రోమ్ మిమ్మల్ని చంపేస్తుంది. ఇంకా జూపిటర్ బాడీ గార్డ్ రోల్ విషయానికి వచ్చేస్తే 1994 లో ఒక పెద్ద కామెంట్ వచ్చి జూపిటర్ లో పడింది. యాక్చువల్లీ అది ఎర్త్ మీద పడాల్సిన కామెంట్, కాకపోతే జూపిటర్ గ్రావిటీ వల్ల జూపిటర్ లాక్కునేసింది ఆ కామెంట్ ని. సో జూపిటర్ రోల్ వచ్చేసి ఇదే అన్నమాట. ఏ కామెంట్, ఏ ఆస్ట్రాయిడ్ మన భూమి మీద కానీ వేరే ప్లానెట్ మీద పడకుండా ఈ గ్రావిటేషన్ తో లాక్కునేస్తుంది. మీరు ఎప్పుడైనా జూపిటర్ ప్లానెట్ ని జాగ్రత్తగా గమనించారంటే దాంట్లో ఒక రెడ్ స్పాట్ ఉంటుంది. దాన్ని మనం గ్రేట్ రెడ్ స్పాట్ అంటాం. ఆ రెడ్ స్పాట్ ఏంటో తెలుసా? స్ట్రోమ్. ఇది 150 ఇయర్స్ గా తిరుగుతూనే ఉంది. కాకపోతే రాను కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇందులో మీకు నచ్చిన జూపిటర్ ఫ్యాక్ట్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ ఇప్పుడే ఫాలో అవ్వండి.